అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా నియోజకవర్గంకి టీడీపీ ప్రాధాన్యత ఇచ్చిందంటే దాన్ని ముందు వరుసలో హెచ్చర్ల నియోజకవర్గం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశపడినటువంటి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుతో పాటు కలిశెట్టి అప్పలనాయుడు సీనియర్ కార్యకర్తగా ఉంటూ ఈరోజు నాయకుడిగా ఎదిగిన ఆయన దివంగత నేత ఎర్రంనాయుడు శిష్యుడిగా అందరికీ సుపరిచితుడు. నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు సేవా కార్యక్రమాలని చేసుకుంటూ అందరికీ తల్లో నాలుగు కలిశెట్టి అప్పలనాయుడికి విజయనగరం ఎంపీ స్థానం అంటే రాజుల ఇంట్లో ఉన్నటువంటి ఆ పదవి ఒక సామాన్య కార్యకర్తకి వరించడం మాత్రం ఈరోజు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ నియోజకవర్గంలో పొత్తుల్లో భాగంగా ఎన్ఆర్ నడికుడిది ఈశ్వరరావుకి బీజేపీకి టికెట్ కేటాయించారు. ఈ నియోజకవర్గం నుండి ముగ్గురు నాయకులకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి టీడీపీ ఈరోజు ఆ నియోజకవర్గంలో వారికి సంబంధించిన గెలుపేలా ఉంది. ప్రస్తుతం ఎవరైతే విజయనగరం ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఆయన కలిశెట్టి అప్పలనాయుడు ప్రస్తుతం మనతో కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ. చూస్తే కనుక ఈరోజు ఒక కలిశెట్టి అప్పలనాయుడు అంటే కామన్ పబ్లిక్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా సుపరిచితుడు. కాకపోతే ఈసారి ఒక నియోజకవర్గంకే మీరు ఆశపడినటువంటి ఆశ ఇంకొక 6 నియోజకవర్గాల గిఫ్ట్గా మొత్తం 7 నియోజకవర్గ ఎంపీ స్థానం ఇచ్చారు. అసలు కళలోనైనా ఇటువంటి ఒక మాట వింటారని అనుకున్నారు? అంటే యాక్చువల్గా నేనైతే ఎక్స్పెక్టేషన్ ఎంపీగా పోటీ చేయాలని లేదు, కానీ నేను చేసే సర్వీసెస్ మాత్రం దానికి తగ్గట్టుగా ఉన్నాయనేది పార్టీ గుర్తించింది. ఎందుకంటే నేను గత ప్రజా జీవితంలో 25 ఏళ్ళుగా ఉన్నాం, పార్టీలు కానీ ప్రజా జీవితంలో కానీ. ఆ కోణం ఇప్పుడు కూడా ఏం చేసేవాడు అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వర్క్ కంటే ఏదైనా ప్రజా సంక్షేమం, ప్రజల కోసం ఆలోచించే విధానం, ప్రజా సమస్య ఏది ఉన్నా సరే ప్రాంతం కానీ కాన్స్టెన్సీ కానీ కులం కానీ మతం కానీ చూడలే, ఒకే లెవెల్లో పనిచేసుకుని వచ్చాం. అందుకే నాకు ఉత్తరాంధ్ర నేతగా చంద్రబాబు నాయుడు గారు నా బర్త్డే రోజున ఉత్తరాంధ్ర నేతకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. సహజంగా కొత్త వాళ్ళకి ఏమనిపించింది అంటే ఏంటి నేను మంత్రి అవ్వలేదు, ఎమ్మెల్యే అవ్వలే, ఉత్తరాంధ్ర నేత ఎందుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడని చెప్పేసి అనుకునేవారు. దివంగత నేత ఎర్రంనాయుడు ఇన్స్టెంట్ గుర్తుండే మీకు? 100% ఉంది. ఆ రోజు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లో మీరు కూడా క్షతగాత్రులు, ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిన విషయం కూడా మీకు తెలియనటువంటి ఒక పరిస్థితి. ఒకసారి ఆయన ఏదైతే మీకు నేర్పిన పాఠాలు ఉన్నాయో ఆ పాఠాలు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఇటువంటి సముచిత స్థానం లభించింది అనుకోవచ్చు. 100% ఆయన ఇచ్చిన పాట అవ్వచ్చు. నాకు రాజకీయాల్లో ప్రతిభ భారత్ మేడం గారు తీసుకొచ్చారు, పొందూరు మార్కెట్ చైర్మన్ చేశారు. తర్వాత జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నేను 2004లో పనిచేసినప్పుడు దానికి సంబంధించి వర్క్, ప్రతిపక్షంలో చేసే వర్క్ని గుర్తించి ఆయన దగ్గర అయ్యారు. అంటే నేను ఆయన దగ్గర అవడం కంటే నాకు ఆయన దగ్గర అయ్యాడు చెప్పుకోవడం సగర్వం. ఎందుకనంటే ప్రతిరోజు కనీసం ఒక 40-50 ఫోన్ కాంటాక్ట్స్ ఆయన అందరూ చేసేవాడు, అందరితో పాటు నాకు చేసేవాడు. చేసేటప్పుడు నాయకత్వాన్ని ఎట్లా చేయాలి, ప్రజల పట్ల ఎలాగా ఉండాలి అనేది ఒక ఆయన మెంటర్గా నన్ను చూశారు, నేను ఆయన భావించుకోవాలి. అలాగే అప్పలనాయుడు అనేవాడు ఉత్తరాంధ్రలో ఎక్కడికి వెళ్ళేస్తే తీసుకెళ్ళేవాడు, ఏ ప్రోగ్రామ్కైనా. ఈవెన్ ఢిల్లీలో కూడా ఎప్పుడైనా 4-5 ఈవెంట్స్ ఢిల్లీలో కూడా ప్రోగ్రామ్స్ అయితే ఆయన రమ్మనేవాడు, అలాగే వెళ్ళి యాక్టివిటీ చేస్తాం. ఆయన ఒక ఎత్తు అయితే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో హెచ్చర్లు ఉండడం ఒక్కటే మీరు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు. ఈరోజు ఎంపీ స్థానాన్ని పోటీ చేసే అవకాశం కల్పించారు. ఈరోజు పార్లమెంటులో ఉండడం ఒక పక్క అయితే అశోక్ గజపతి గారితో ఉన్న సాన్నిధ్యం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 గవర్నమెంట్ వచ్చాక 15లో మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్గా చంద్రబాబు నాయుడు గారు చేశారు. విజయనగరం పార్లమెంటు ఉత్తరాంధ్రలో విజయనగరం హెడ్ క్వార్టర్లో చేస్తూ ఉత్తరాంధ్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్కి చేసినప్పుడు డైరెక్టర్గా నియమించేటప్పుడు 10 లక్షల మంది కార్యకర్తలకి ప్రత్యక్షంగా ట్రైనింగ్ ఇచ్చారు 3 రోజుల పాటు. ఒక్కొక్క కార్యకర్తకి లీడర్కి, అంటే గ్రామ స్థాయిలో ఉన్న 5 నుంచి కార్యకర్తల నుంచి మండల స్థాయిలో ఉన్న దాదాపు 1000 మంది క్యాడర్ కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాను. అందులో ఎమ్మెల్యేలకు ఇచ్చాం, ఎంపీటీసీ సర్పంచ్కి ఇచ్చాం, ఎంపీపీ జడ్పీటీసీకి ఇచ్చాం, అంతా ఈ వివిధ వర్గాల్లో 5 స్టేజ్లు ఉన్న అందరికి ఇచ్చాం. ఇవ్వడం ఏంటి 3 days మాతో పాటు ఉండాలి, అక్కడికి వచ్చి వారితో మేము కలిసి ఉండడం, వారు మేము కలిసి ఉండడం, మా భావాలు
కార్యకర్త అంటే ఎట్లా ఉండాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలి, బాధ్యత గల వ్యక్తి ఎలా ఉండాలి, సొసైటీలో పార్టీకి ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్లాసులు తీసుకునే సందర్భాలతో మమేకమయ్యాం. అందులో భాగంగా కేంద్ర మంత్రి ఉండేటప్పుడు ఆయనతో పాటు ఆయన ఒక సిన్సియర్ కేంద్ర మంత్రిగాని కాదు కానీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్త అని చెప్తాను నేను. అంటే మీకు ఒక మంచి ఫ్యాకల్టీ రూపంలో అశోక్ గజపతిరాజు, అదేవిధంగా దివంగత ఎర్రన్నాయుడు, ప్రతిభావతి ఇటువంటి సీనియర్ నాయకులతో కలిసి ఆ పార్టీ మెలకులు తెలుసుకుని ఈ రోజు మీకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చిందన్న ఎటువంటి అతిశక్తి లేదు. ఎస్, ఈ 100% కరెక్ట్. అదే దిశలో బాబు గారు అంటే నాకు ప్రాణం. 95లో ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత నేను ప్రొఫెషన్ విడిచిపెట్టి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళం వచ్చేటప్పుడు ప్రతిభా భారతి గారు పరిచయం చేశారు. మన పార్టీ పెట్టే ఇట్లా ప్రొఫెషన్లో వేరే జర్నలిజం ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య 83 నుంచి నాకు ఫాలో అవ్వరు, వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ పార్టీ పరిచయం చేసేటప్పుడు ఆయన సెకండ్ ఇచ్చారు. ఆ వేదిక మీద కళా వెంకటరావు గారు ఉన్నారు, ఎర్రనాయుడు గారు ఉన్నారు, తమ్మినేని సీతారాం గారు ఉన్నారు ఆ రోజుల్లో, అలాగే ప్రముఖులందరూ ఉన్నారు, జిల్లా ప్రముఖులంతా. సార్ సెకండ్ ఇచ్చిన తర్వాత కలిసిన తర్వాత ఒక తెలియని స్పర్శ, ప్రేమ, ఎఫెక్షన్ ఆయన నా పట్ల చూసే విధానం కానీ, ఆ రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆ వేదిక మీదకి వచ్చినప్పుడు ఆ ఫోటో కూడా ఈ రోజుకి ఉంది. ఏం మాట్లాడలే, కళ్ళల్లో చూసినప్పుడు నాకు అనిపించింది ఎస్ ఈయన. అంతకుముందు ఆయన కోసం స్టడీ చేశాను నేను. కుప్పంలో వారు తండ్రి గారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని 10 పైసలు చెప్పేవారు. నేను ఒక రైతు బిడ్డగా నేను ఎంత ఇబ్బంది పడినా సరే నేను నా లక్ష్యాన్ని నెరవేర్చడానికి నేను ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. ఈ ప్రయాణంలో చాలా ఇబ్బందులు జరిగిన పర్లేదని ఒక బుక్స్ ప్రమోటర్ వెంకటేశ్వర్లు గారు బుక్ రాశారు. హెచ్చర్ల నియోజకవర్గంలో కలిసిట్టి అప్పలనాయుడు అంటే తెలియని వారు లేరు. శ్రీకాకుళం జిల్లా నాయకుడికి అందరికీ సుపరిచితం. విజయనగరం జిల్లా ఎంపీగా ఇప్పుడు పోటీ చేసే అవకాశం వచ్చిన ఈ నేపథ్యంలో 6 నియోజకవర్గాల ప్రజలకి అప్పలనాయుడు పరిచయం చేసుకోవాలా, లేకపోతే పార్టీ పరిచయం చేస్తారు? పార్టీ పరిచయం చేసింది అప్పుడే ఒక 10 ఏళ్ళ కిందంటే పార్టీ ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ క్యాడర్కి పరిచయం అయిపోయింది. ప్రజలకు ఎలా పరిచయం అయ్యగలిగారంటే ఆల్మోస్ట్ నేను కరోనా టైంలో వచ్చేటప్పుడు 3 జిల్లాల్లో కూడా సర్వీస్ చేశాను. అంటే నేను ఎంపీగా పోటీ చేస్తానని సర్వీస్ చేయలే. బేసిక్గా ఒక మానవత్వంతో మనం మనిషి అంటే అనుకోకుండా చేసినటువంటి ఆ సేవా నిరతి ఈ రోజు పక్క జిల్లా అయినా కూడాను మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి దోహదపడిందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటానంటే నేను పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆ సర్వీస్తో పాటు, కరోనా ఇచ్చిన సర్వీస్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు నాది ప్రాంతం కాదు కదని కాకుండా నేను ఏదైనా ప్రాంతంకి వెళ్ళేటప్పుడు, ఉదాహరణకి గిరిజనులు సాలూరు కాన్స్టెన్సీలో గిరిజనులు అందరూ కూడా కొండని గ్రామాల స్వాతంత్రం వచ్చే నుంచి కూడా ఆ గ్రామానికి రహదారి లేదు. స్వచ్ఛందంగా యువకులు దాదాపు 4 కొండలని చీల్చి రహదారి చేర్చుకోండి. దాన్ని తెలిసి మీడియాలో చూసిన తర్వాత నేను నేరుగా వెళ్ళి కలిసి ఏదో నాకు కలిగింది ఏదైనా సాయం చేస్తాను, అభినందిస్తాను. లేదు చాలా మంచి విచిత్రం అని చెప్పి. ప్రజాక్షేత్రంలో ఇంత ఆదరాభిమానులు ఉన్న అప్పలనాయుడికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి, నిజమేనా? ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటే మనం గతంలో నుంచి కూడా ఒక రైతు కుటుంబం, కాస్త కోస్తో ఎవరి దగ్గర మాట పడకుండా గౌరవంగా బతికే కుటుంబం. ఫస్ట్ మనం జనరల్ పాలిటిక్స్లో సహజంగా ఒక ఎంపీ పోటీ చేయాలంటే 1000 కోట్లు 100 కోట్లు ఉండాలంటే ఒక నానుడి సహజంగా. ఇప్పుడు కూడా మనం అబ్జెక్ట్ చేయాలి, గర్వంగా చెప్పుకోవాలి. బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ అడిగింది విజయనగరం. అందులో టాప్ 10లో తీసుకుంటే 5 రూపాయలు ఉన్న వాళ్ళే అడిగారు విజయనగరం పార్లమెంట్. వాళ్ళు ఆదరేజ్డ్గా అన్నది చాలా మంది అడిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ మళ్ళీ ఎట్టి పరిస్థితులు అధికారం రావడానికి డబ్బు మద్యం కుమ్మరిస్తుంది. ఆ కాంపిటీషన్ని కలిసిట్టి అప్పలనాయుడు తట్టుకోగలడు. ఇక్కడ ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలి, ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూసే రోజు ఇది. ఎన్డీఏ అభ్యర్థి కింద, కూటమి అభ్యర్థి కింద 100% పార్లమెంట్ పంపించాలి. అభ్యర్థులు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు ఒక పార్లమెంట్ మెంబర్ని పంపించాలన్నది ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చూసేటప్పుడు వారికి కావాల్సింది ఎదురు పార్టీ డబ్బు ఇస్తుందా, మందు ఇస్తుందా, ఇతరితర ఆఫర్ చేస్తారు చూడరు. ఎందుకంటే ఇక్కడ ప్రజల కోసం పనిచేసే నాయకత్వం కావాలి, ప్రజల పట్ల మమకారం ఉండాలి. ఈరోజు ప్రజల పట్ల ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. మోడీ గారు 3వ సారి మళ్ళీ పీఎం అవ్వాలని ప్రజలు కోరుకున్నప్పుడు అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులు లేకపోతే వచ్చిన తాయాతుల కోసం ఆలోచించరు. ఇక్కడ ఒక మాట ఏంటి, ఒక బాధ్యత గల అప్పలనాయుడు ఒక ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నాడు.
ఎన్డీఏ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మోడీ గారిని కానీ చూసి మనం ఓటు వేయాలి. వారు నాయకత్వానికి భరోసాగా మనం ఇవ్వాలి. అదే సమయంలో ఈయన 5 ఏళ్ళు పరిపాలన పర్ఫెక్ట్ చేస్తలేదని చూస్తారు, గత హిస్టరీని తిరిగేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అప్పలనాయుడు ముందు 3 అంశాలు ఉన్నాయి. కూటమిలో భాగంగా హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి, ఇక్కడ ఆశపడినటువంటి సీనియర్ నాయకులు కళా వెంకటరావు చీపురుపల్లిలో గెలిపించుకోవాలి, విజయనగరం పార్లమెంట్ నుండి అప్పలనాయుడు గెలవాలి. ఈ 3 కూడా మీ గెలుపుతో పాటు ఈ ముడిపడి ఉన్నాయి 100%. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులే ముఖ్యం పెద్దలకి. రెండోది ఏంటంటే ఇందులో పని చేస్తున్నారు, ఇప్పుడు పనిచేసేవారు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా ఆలోచిస్తారు. 5 ఏళ్ళ పాటు వీరు మాకు అందుబాటులో ఉంటారా, వీరు 5 ఏళ్ళ పాటు మాకు సర్వీస్ ఇస్తున్న లెక్కలో ఉంటారు. సహజంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఇచ్చారు ఉన్నారో వారు కూడా ఒక టీడీపీ మెంబరే, ఒక 4 ఏళ్ళు బయట ఉన్నారు ఆయన కొన్ని కారణాల వల్ల. మిగతా టైంలో కూడా 2 ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ చేశారు ఆయన కానీ, లేకపోతే ఆయన ఒక ఆధ్యాత్మికంగా యాక్టివిటీ చేయడం, సామాజిక సంబంధించిన కార్యక్రమం చేయడం, ప్రజలకు బాగా పరిచయం ఒకటి. రెండోది కళా వెంకటరావు గారు 45 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ కూడా మర్చిపడలేదు. ఆయన ఉంటే ఏదైనా ప్రజలకు సేవ చేయాలి తప్ప వేరే దీంట్లో లేదు. ప్రస్తుతం చూస్తే హెచ్ఎల్లో కాపు సామాజిక వర్గం ఓట్లే డిసైడ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చౌదరీస్ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆల్రెడీగా ప్రతిపక్షం ఇప్పుడు ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గం కాదని వేరే సామాజిక టిక్కెట్ ఇచ్చారన్నటువంటి ఒక ఐక్యతతో ముందుకెళ్తున్నారు ఇర్రెస్పెక్టెడ్ ఆఫ్ పార్టీస్. ఈరోజు కాపు సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళేమో ఫోకస్ పెడుతున్నారు. మీరు దాన్ని ఎలా తిప్పుకోండి? ఇప్పుడు ఒక విజయనగరం పార్లమెంట్ మెంబర్గా ఇచ్చేటప్పుడు గతంలో 2 సార్లు అశోక్ గజపతి గారు పోటీ చేశారు. వారు ఓసీలు. ఓవరాల్గా ఒక పార్లమెంటే ఒక బీసీ నేతకి ఇచ్చినప్పుడు, ఒక తూర్పు కాపుకి ఇచ్చేటప్పుడు కామన్గా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్లమెంట్ అది. ఎమ్మెల్యే అనేది పొత్తులో భాగంగా వెళ్ళింది. పొత్తులో వారు ఎవరైనా క్యాష్ సంబంధం వాళ్ళకి లేదు, వారికి కావాల్సింది పొత్తులో ఒక భాగం. కానీ వీళ్ళ మైండ్గా వేరే ఉంది కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను సొంత నియోజకవర్గం ఇచ్చారులా, నేను బీసీ నేతని. బీసీ నేతతో పాటు అన్ని వర్గాలు అన్ని కులాలతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తిని. బేసిక్గా నేను 100% ప్రజల దీవెనతో నేను ఎంపీ అవుతున్నాను, ఇక్కడ ఎమ్మెల్యే ఆయన అవుతారు. ఇప్పుడు ఆయన కూడా సామాజిక వర్గం చౌదరి అయినప్పుడు కూడా, ఓసీ అయినప్పుడు కూడా, తక్కువ కుటుంబాలు ఉన్నప్పుడు కూడా అన్ని కులాలతో అన్ని మతాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నా కూడా ఈ రోజు మాత్రం ప్రతిపక్షం మైండ్ గేమ్ ముందు ఆయన నిలబడలేకపోతున్నారు. మీరు అండగా ఉండాల్సిన ఆయన ఒక ఎంపీ గాను, ఇంకొక పెద్ద ఆయన ఏమొచ్చి హెచ్చర్ల ఎవరి గెలుపు కోసం వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు తప్ప ఎన్ఈఆర్తో పాటు వచ్చి ప్రచారంలో పాల్గొకూడదు. ఆయనకి కొన్ని మైనస్ మదనపాటు వెంట. మేము 4 మండలాల్లో 4 మండలాల్లో వ్యక్తిగత సమావేశాలు ఏర్పాటు చేసాం, బహిరంగ సభలకు వెళ్ళాం. మొన్న మీటింగు నామినేషన్ నిదర్శనం ఒకటి ఏంటంటే ఆయన ఏదో ఒక కులానికో ఒక పార్టీకి లీడర్షిప్ అనుకోలే పబ్లిక్. ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశానికి ఎవరైతే ఫేవర్గా ఉండే అభిమానులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, క్యాడర్ ఉన్నారో, నిండుగా ఉన్న వాళ్ళందరూ కూడా మా అభ్యర్థిని జనసేన సైనికులు కానీ లేకపోతే ఎస్పెషల్ పబ్లిక్ ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ రోజు కూడా ఏ సందర్భంలో కూడా అందుబాటులో ఉంటారా, రేపు వీళ్ళు ఎన్నికైన తర్వాత వీళ్ళు వ్యక్తిగత స్వార్థాలకు తీసుకుంటారు పదవిని ఆలోచిస్తే తప్ప సహజంగా ఇప్పుడున్న టర్నింగ్ ఎలా ఉందంటే టర్నింగ్ పూర్తిగా మారిపోయింది. సహజంగా కులాలు అవసరం. ఇప్పుడు నేను తూర్పు కాపు నాయకుడిని కనుక ఈరోజు పార్లమెంట్ స్థాయిలో అవకాశం వచ్చింది, దాన్ని కుట్టుబడడానికి లేదు. కానీ ఎక్కడెక్కడ కూటమి కనుక కూటమిలో భాగంగా మనం అవకాశం ఇచ్చాం. దట్టు ఆయన పార్టీలో ఉన్న వ్యక్తి. గతంలో కూడా టీడీపీలో సూర్యనారాయణ రెడ్డి గారికి ఇచ్చాం. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మీకు కాంపిటేటర్నే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కలయిక అంటే ఎన్డీఏ కూటమి కలయిక అనేది అభ్యర్థులు విజయానికి నాంది. ఫస్ట్ అది ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ ఫ్యాక్ట్. నేనేమంటానంటే విద్యార్థులు ఏ రాజకీయ పార్టీలు అయినా సరే ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీ టికెట్ ఇస్తారు, పోటీ చేస్తారు. మీ మీద నాన్ లోకల్ అన్నటువంటి మచ్చ ఏమైనా బయటికి యాక్చువల్గా పార్లమెంట్ స్థాయిలో లోకల్ నాన్ లోకల్ కాకుండా ఉమ్మడి ఉత్తరాంధ్రలో ఉన్నాం. ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలా మంది వచ్చి అవుట్ ఆఫ్ కూడా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే
ఎమ్మెల్యేస్ కూడా కొన్ని సందర్భాల్లో ఒక నుంచి ఎదురుకెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎంపీకి అంటే 5 ఏళ్ల పాటు ఆయన సుపరిచితుడు, సిట్టింగ్ ఎంపీ. మీరు కొత్తగా ఈరోజు లైమ్లైట్లోకి వచ్చారు. మీ పరిధి ఒక నియోజకవర్గం అనుకున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈరోజు 7 నియోజకవర్గాలతో కూడిన పార్లమెంట్కు పోటీ చేసే ఒక అవకాశం, అరుదైన అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడానికి మీకున్నటువంటి ఏ అంశాలు దోహదపడతాయి? నేను పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసేటప్పుడు 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్నది పొందూరు మార్కెట్ కమిటీ. ఆ రోజులు 2002, 3, 4 ఉమ్మడిగా ఉండేటప్పుడు ఆ 2 నియోజకవర్గాలు ప్రభావితం చేశారు. చివరిబిల్లి నియోజకవర్గానికి ఒకటి. బంధువర్గం అనేది చివరిబిల్లి, నెల్లిమర్ల టోటల్ అన్ని ప్రాంతాల్లో కూడా బంధువర్గం ఉంది, స్నేహం బంధం ఉంది. బంధువర్గంతో పాటు స్నేహం, ఆత్మ బంధువులు ఉన్నారు, అలాగే ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అదే సమయంలో అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఎన్డీఏ కూటమి ఉంది. ఆ కూటమి అనేది ఒక మనుషులు అక్కడ చూడరు. గుర్తుపెట్టుకోండి, కూటమి అభ్యర్థి ఏంటంటే విజయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 100% ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనేది ఒక కాన్సెప్ట్. 3వ సారి అవ్వాలి ఈ దేశానికి, ఆయన తప్ప ఇంకెవ్వాలనేది ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అతి బలంగా నమ్మేది ఏంటంటే ఈ రాష్ట్రంలో భావితరాలు బాగుండాలన్నా, భావితరాల సంపద కావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని మాకు అవసరం పబ్లిక్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆయనకు అవసరంలే. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. చరిత్ర ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాడు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకర్షించిన వ్యక్తి అయ్యాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక అధ్యక్షుడు కాదు, నాయకుడు కాదండి ఆయన. ఈ తెలుగు ప్రజలకి ఒక టర్నింగ్, ఒక మార్క్. ఏ సిఫార్సు ఈరోజు కలిసెట్టి అప్పలనాయుడికి ఎంపీ స్థానం పోటీ చేసే అవకాశం దక్కింది? సిఫార్సుల కంటే నేనంటుంటే ప్రజాభిమానం. ప్రజలు ఒక వ్యక్తిని, ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక అప్పలనాయుడిని ప్రజలు ఎందుకు ఇట్లాగా దగ్గర తీసుకుంటున్నారు, అప్పలనాయుడు తీసుకోవడం పక్కన పెడితే ప్రజలే ఎందుకు ఓన్ చేసుకుంటారు అనే కాన్సెప్ట్తో అధిష్టానం ఆలోచించింది. ఏ మెజారిటీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? నా బ్యాక్ బోన్ నారా లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇటువంటి పెద్దలు అశోక్ గజపతి గారు అవ్వచ్చు, కళావంకరావు గారు అవ్వచ్చు, లేకపోతే కోనరు మురళీమోహన్ గారు అవ్వచ్చు, మా పార్లమెంట్ పరిధిలో అవ్వచ్చు, పక్క పార్లమెంట్ పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే అందరితో పాటు నాకు పార్టీ ఫస్ట్, తర్వాత నేను అనుకున్న మనిషి, ముందు సొసైటీ ఫస్ట్, తర్వాత నేను అనుకున్న మనిషి. అలాంటి వ్యక్తిత్వం ఉన్నాను కనుక నాకు అందరూ బ్యాకింగే. అండ్ ముఖ్యంగా ప్రజలు ఎందుకంటే ఏ సర్వే చేసినా, ఏ కాన్ఫిడెన్స్ పెట్టినా, మొన్న అప్పుడు ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని ఐవియర్స్ కాల్స్ పెడితే 80% ఓట్ చేశారు పబ్లిక్. ఇప్పుడు కొత్త వ్యక్తికి ఎందుకు 80% వస్తుంది అంటే నమ్మకం. అప్పలనాయుడు అనే వ్యక్తిని మేము చూసాం, తెలుసుకున్నాం, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు. అలాంటి వ్యక్తికి మన పార్లమెంట్ సభ్యుడికి పంపిస్తే మనకు మంచి అవకాశాలు వస్తాయనేది ఒక నమ్మకం. ఇందులో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. సహజంగా ఎవరైనా, నేను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే ఢిల్లీకి ఫోన్ చేసి, నా మిత్రుడు ఉంటే మా పార్లమెంట్ సెక్రటరీ నౌకోటి సత్యనారాయణ గారు ఉన్నారు, ఫోన్ చేసి వెంటనే ఆయనకి చెప్పిన విషయం ఏంటంటే, అన్న నాకు అర్జెంటుగా పార్లమెంటు ఏపీ భవన్ దగ్గరలో నాకు ఫ్లాట్ కావాలని అడిగా. నవ్వాడు. ఏంటన్నా అన్నాడు. నా నియోజకవర్గం ప్రజలు, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు ఎప్పుడైనా దేశ రాజధానికి వస్తే వారు అకామిడేషన్కి ఎక్కడ ఇబ్బంది పడకూడదు. బేసిక్గా ఇమ్మీడియట్గా తీసుకోవాలి, టైం ఉంది కదా అన్నాడు, ఈరోజే తీసుకోవాలి, నాకు గైడ్ చేయండి అనేటప్పుడు అది ప్రాసెస్ చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీ అయినా ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చారు, మీరు కొత్తగా వచ్చారు, ఏ మాత్రం మెజారిటీతో గెలుపు మీ చేతికి వస్తుందని నేనైతే 100% నమ్ముతున్నా. ఇదేదో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటన కాదు. నాకంటూ ఒక ఇన్నర్ రిజల్ట్ ఉంటుంది ఏ మనిషికైనా సరే. నేనైతే నమ్ముతున్నా 100% బాబు గారి మీద, పవన్ గారి మీద, మోడీ గారి మీద నమ్మకంతో ఈరోజు 7 నియోజకవర్గాలు గెలుస్తున్నాం భారీ మెజార్టీతో. ప్రతి ఒక 5,000, 2,000, 3,000 తేడాలోనే మెజార్టీలు తగ్గుతాయి తప్ప 2 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం 30,000 నుంచి 35,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఒకటి. రెండోది, నాకు అదనపు ఇదేంటంటే ప్రతి నియోజకవర్గం నుంచి మోడీ గారి మీద, బాబు గారి మీదో, లేకపోతే పవన్ గారి మీదో, లేకపోతే ఇంకొక దీని మీదో, ఎందుకంటే గతంలో అశోక్ గజపతి గారు అక్కడ వర్క్ చేశారు కనుక వారు నన్ను పరిచయం చేశారు. ఎట్లా అప్పలనాయుడు 100% టికెట్ ప్రకటించిన తర్వాత విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టి వీరు మెరుగైన సేవలు అందిస్తారని నమ్మకం నాకు కలిగింది, పార్టీ కలిగింది. వీరికి సహకరించండి నియోజకవర్గ ప్రజలు ఆయన అడిగారు. దగ్గరుండి నామినేషన్ వేయడం, అలాగే నియోజకవర్గాల్లో పర్యటన చేయడం, హెచ్ఆర్లో కూడా పర్యటన చేశారు నా పట్ల, విజయనగరంలో చేశారు, అలాగే గజపతి నగర్లో చేశారు. ఇలా
ప్రతి ప్రాంతంలోకి వెళ్ళాను చెప్పడంతో ఈ బలం అనేది 100%. నేను నా టార్గెట్ 3 లక్షలు. 3 లక్షలు వరకు 100% వస్తాయని నమ్మకం విశ్వసిస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడుతూ ఒక విలువలతో కూడినటువంటి నాయకులతో ఉన్నటువంటి సంబంధాలు ఈరోజు ఆయనకి విజయనగరం పార్లమెంటరీ అభ్యర్థిగా టీడీపీ నుండి పోటీ చేసే అవకాశం కలిసి వచ్చింది. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలుపు ఖాయం. ఆ గెలుపుతో పాటు తను కూడా సుమారు 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెడతాను. పార్టీ తనపై పెట్టుకున్నటువంటి ఈ నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము చేయకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఈరోజు కూటమి అభ్యర్థులంటేనే గెలుపు గుర్రాలు అన్నటువంటి ఒక సంకేతం ఉన్నటువంటి ఈ తరుణంలో ఓటర్లు కూడా ఈరోజు మోడీ ప్రధానమంత్రి కావాలి, సీనియర్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, పవన్ చేసినటువంటి త్యాగం ఇవన్నీ కూడా ఓటర్లు ఆల్రెడీగా పరిణామాలు తీసుకున్నారు. కాబట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో పాటు తన గెలుపు కూడా నల్లేరు మీద నడకని కలిసి అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి 2024లో ఆయన పార్లమెంట్లో అడుగు పెడతారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.